ఈ సర్జరీ అనేది ఇంతకుముందు లైక్ ఒక 50-60 ఇయర్స్ ముందు ఏంటంటే లైపోసక్షన్ అంత ఫుల్ డెవలప్ కానప్పుడు ఓన్లీ కట్ చేసేసి మొత్తం అంతా గ్లాండ్ని తీసేవాళ్ళు. అప్పుడు చాలా పెద్ద కట్ ఉండేది అండ్ కాంటరింగ్ అంటే షేప్ అనేది అల్టిమేట్గా చేసేదే కాస్మెటిక్ రీజన్ కోసం. షేప్ అనేది రెండు సరి సమానంగా రావాలి అండ్ బెటర్గా ఉండాలి. కాబట్టి ఇప్పుడు వచ్చే కొత్త పద్ధతులు లైపోసక్షన్లో ఏంటంటే చిన్న హోల్ తోటి మొత్తం కాంటూర్ చేసేసుకొని హార్ట్ టిష్యూని చిన్న వాటి ఇన్సిషన్స్ తోటి మనం చేయొచ్చు. ఇది యూజువల్గా అయితే డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వచ్చి పేషెంట్ చేపించేసుకొని సాయంత్రం వెళ్ళిపోవచ్చు అండ్ 2 వీక్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం రికవర్ అయిపోతారు. అండ్ ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఎలా అంటే మెయిన్ రెస్ట్లో ఉండాలి. ఫస్ట్ 1 వీక్ దాకా ఏంటంటే కొంచెం మూమెంట్ చేసినప్పుడు నొప్పిగా ఉంటుంది. సో కొంచెం రెస్ట్లో ఉండి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే 1 వీక్ తర్వాత నుంచి నొప్పి తగ్గిపోవడం అండ్ రికవరీ అయిపోతుంది. అండ్ చాలామందికి ఏంటంటే ఒక గార్మెంట్ లాంటిది ఇస్తాము, టైట్ గార్మెంట్. ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తాకినప్పుడు మేము ఇక్కడ బ్యాండేజ్ ఇస్తాం కదండి, అలానే ఒక గార్మెంట్ ఉంటుంది. అది గార్మెంట్ ఏంటంటే 24/7 వేసేసుకొని 2 months వేసుకుంటే సరిపోతుంది. డైలీ తీసేసుకొని స్నానం చేయడము, మళ్ళీ ఆ గార్మెంట్ వేసేసుకుంటే కాంటూరింగ్ అనేది వాపు తగ్గించడం, కాంటూరింగ్ అండ్ రికవరీ అనేది బెటర్గా ఉంటుంది. సో అండ్ పోస్ట్ ఆఫ్ కేర్ ఎలా అంటే ఇంకోటి ఎక్సర్సైజ్ అనేది ఒక 2 months అంటే రిగరస్ ఎక్సర్సైజ్. వాకింగ్ అలాంటి 2 weeks నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్సర్సైజ్ విగరస్ ఎక్సర్సైజ్ పుల్అప్స్ డంబెల్స్ కానీ వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ ఏంటంటే విగరస్ స్పోర్ట్స్ లాంటివి 2 months దాకా ఆపేయమంటాం. బట్ అదర్వైజ్ యాజ్ సచ్ స్పెసిఫిక్ మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏముండవు. ఓన్లీ రికవరీ ఫేసెస్ లైక్ 2 weeks. సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముండవు అండి. మనకు ఇది యాక్సెసరీ కాబట్టి తీసేసినంత మాత్రాన మన బాడీ పైన ఏం ఎఫెక్ట్స్ ఏముండవు ఈ గైనక్ మేజర్ సర్జరీ వల్ల. ఎస్, ఏ సర్జరీకైనా చిన్నపాటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం గైనక్ ఇప్పుడు వచ్చే అధునాత పద్ధతి వల్ల చేసే సర్జరీస్కి కాంప్లికేషన్ చాలా తక్కువ అయిపోయాయి. మోస్ట్ కామన్లీ చూసేది ఏంటంటే ఎక్కడైనా నీరు కలెక్ట్ అవ్వడం, దాన్ని సిరోమా అంటాము. ఆ బ్లడ్ కలెక్ట్ అయిపోతే హిమటోమా. ఆ చిన్నపాటి కరెక్షన్ డిఫరెన్స్ ఉంటే కూడా తర్వాత అయినా మనం 2-3 months తర్వాత కూడా కరెక్షన్స్ చేసుకోవచ్చు.